అందరికీ నమస్కారం. శ్రీ విద్యాపోషకులు బ్రహ్మశ్రీ శ్రీ ఈదర శివశంకర శాస్త్రి గారు మనతో ఉన్నారు. ముఖ్యంగా ఆయన ఏంటంటే వీరసాధిని విద్య అని అంటూ ఉంటారు. అసలు ఆ విద్య అంటే ఏంటనేది తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. వీరసాధిని విద్య అని అంటూ ఉంటారు, అది కొంతమందికి తెలుసు. అసలు ఆ విద్య ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది? వందే గురుపద ద్వంద్వం అవాంగ్మానస గోచరం రక్తశుక్ల ప్రభామిశ్రం అతర్కీయం త్రైపురం మహా లక్ష్మీం రాజకులే జయాం రణముఖే క్షేమంకరీ మధ్వని క్రవ్యాదద్విపసర్పభాజిశబరీం కాంతారదుర్గే గిరౌ భూత ప్రేత పిశాచ జృంభకభయే స్మృత్వా మహాభైరవీం వ్యామోహే త్రిపురాం తరంతి విపదస్తారాంచతోయప్లవే ఆవంశవంశకలశాంబుధి పూర్ణచంద్రం మంత్రజ్ఞశేఖర విభుం మహనీయమూర్తిం శ్రీ బాలకృష్ణ గురుదేవ పదారవిందం సంపూజయామి అనుదినం దృఢభక్తి పుష్పై. కాళీతంత్రంలో వీరసాధిని విద్య అని ఒక విద్య చెప్పబడి ఉన్నది. అయితే కాళీతంత్రములు చాలా విద్యలు ఉన్నాయి, కానీ అన్నీ లుప్తమైపోయినాయి. ఇప్పుడు ఆ విద్యలను గురించి కూడా మనకు తెలియటం లేదు, దొరకటం లే. ఈ వీరసాధిని విద్య అనేది అక్కడక్కడ చెప్పుకోవటంలో పండితులలో ఉన్నది. అప్పుడప్పుడు ఎక్కడన్నా వినేదానికి వచ్చేది ఇది వెరుకు రోజులలో. ఈ మధ్య చాలా కాలమైంది వీరసాధిని గురించిన మాట ఎక్కడా వినలేదు. ఇంకోటి ఏంటంటే, పూర్వం రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్లో వీరసాధిని విద్యను ఇద్దరు సాధించినట్లు, ఆ సాధించేదానికి ప్రయత్నించి వాళ్ళు దెబ్బతిన్నట్లు ఒక కథ ప్రచారంలో ఉండేది. అది నిజమా కాదా అనేది మనం చెప్పలేము, కానీ ఒకటి మాత్రం అందరి వాడుకలో ఉండేది ఆ కథ. అనంతపురం దగ్గర ధర్మవరం అని ఉన్నది. ఆ ఊర్లో పూర్వం అంటే ఇప్పటికీ ఒక 200 సంవత్సరాల క్రిందటి మాట అయి ఉండవచ్చు. ఆ ఊర్లో చాలామంది పండితుల దగ్గర బయట నుంచి పిల్లలు వెళ్ళి అక్కడ చదువుకుంటూ ఉండేవాళ్ళు. ఒక గురువు గారి దగ్గర 2 పిల్లలు మంత్రశాస్త్రం నేర్చుకుంటున్నారు వాళ్ళు. అట్లనే జ్యోతిషము, ఇతర శాస్త్రాలు కూడా. ఒకసారి ఏదో సందర్భంలో వాళ్ళ గురువు గారు వచ్చి వీరసాధిని గురించి చెప్పారు. చెప్తే వాళ్లకు ఉత్సుకత పెరిగి ఈ విద్యను గురించి ఇంకా ఎక్కువగా అడిగారు వివరాలు. అడిగితే ఆయన తనకు తెలిసిన వివరాలు చెప్పి, ఒరే ఇది మనం చెయ్యకూడదు, అవసరం లేదు, ఇట్లాంటి విద్యలు మంచివి కాదు, వద్దని చెప్పాడు. ఆయన వద్దనేటప్పటికి వీళ్ళకి ఇంకా ఉత్సుకత పెరిగి ఇద్దరూ కలిసి మాట్లాడుకొని గురువు గారి దగ్గరికి వెళ్ళి, మా ఇండ్లలో ఏదో పనులు పడ్డాయండి, మేము ఉండేదానికి వీల్లేదు, ఒక 2 నెలల తర్వాత మళ్ళా వస్తామని చెప్పి గురువు గారి దగ్గర ఏదో సాకు పెట్టి సెలవు తీసుకొని ఇద్దరు వెళ్ళారు. వెళ్ళి ఊరూరు తిరిగారు. ఎక్కడ మంత్రశాస్త్రజ్ఞుడు ఉంటే అక్కడికి పోవటం, వాళ్ళతో మాట్లాడటం, వీరసాధిని గురించిన వివరాలు తెలుసుకోవటం, అవంతా నోట్ చేసుకోవటం. ఇట్లా తిరిగి వీరసాధిని గురించిన విషయమంతా తెలుసుకున్నారు. ఆ పూజన యంత్రాలు ఏంటి, మంత్రం ఏంటి, ఎట్లా సాధన చేయాలి, ఇవన్నీ తెలుసుకొని వీళ్ళు దాన్ని సాధించవాలి అన్న నిర్ణయానికి వచ్చారు. అందులో ఏముంటుందంటే, ఒక అమ్మాయిని సెలెక్ట్ చేయాలి, పెళ్లి కాని అమ్మాయిని. ఆ అమ్మాయి రూపురేఖలు, లక్షణాలు ఎట్లా ఉండవలసింది ఉంటుంది. ఆ లక్షణాలు ఉన్న అమ్మాయినే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఆ అమ్మాయి పేరు ఆ మంత్రములో, వీరసాధిని మంత్రములో పెట్టి జపం చేయాలి. ఇట్లా 40 రోజులు జపం చేయాలి. రోజు రాత్రిపూట జపం. వీళ్ళు ఎటువంటి కులములో అమ్మాయిని సెలెక్ట్ చేయాలంటే, చనిపోయిన తర్వాత దహనం చేయకుండా పూడ్చిపెట్టే కులం అయి ఉండాలి. ఎందుకంటే తర్వాత ఆ శవాన్ని తీసి చేసే పని ఉంటుంది. అందువల్ల ఈ ఇద్దరు ఏం చేశారంటే, ఇట్లా అటువంటి లక్షణాలు ఉన్న అమ్మాయి కోసం తిరుగుతూ దేశము ఒక చోట ఒక ఊళ్ళో ఒక అమ్మాయి కనపడ్డది. కొంచెం నలుపుగా, కోలమొహంగా, భీకరంగా ఉండే అమ్మాయి. ఆ అమ్మాయిని సెలెక్ట్ చేసుకొని ఆ పేరు కనుక్కొని ఆ అమ్మాయిని మంత్రంలో ఆ అమ్మాయి పేరు పెట్టి చెయ్యాలి. ఆ ఊళ్ళోనే మధ్యలో ఒక రామాలయం ఉన్నది. ఆ రామాలయంలో వీళ్ళు ఉండేవాళ్ళు. ఉండి పగలంతా ప్రశ్నలు చెప్పటము, జ్యోతిషము, తరువాత యంత్రాలు, మంత్రాలు, తావీజులు ఇవ్వటము, ఇట్లాంటి పనులు చేస్తూ ఉన్నారు. అక్కడ అందరికీ మంచి పేరు కలిగింది వీళ్ళ మీద. ఎవరో 2 బ్రాహ్మణ పిల్లలు వచ్చారు. వాళ్ళు ఇంత బియ్యం బేడలు తీసుకొని వండుకొని తినేవాళ్ళు. అందరికీ రోగాలు, నొప్పులుంటే యంత్రాలు, తావీజులు, ప్రశ్నలు చెప్తున్నారు. ఇట్లా ఉన్నది. పగలంతా ఈ పని చేసేది,
రాత్రిపూట ఇందులో ఒకడు వీరసాధిని మంత్రం జపం చేసేవాడు, ఇంకొకడు నృసింహ మంత్రాన్ని జపం చేసి వాడి మీద అక్షింతలు చల్లవలసిన అవసరం వస్తుంది, దానికోసం ఆ మంత్రాన్ని జపం చేసేవాడు. ఇట్లా మొదలుపెట్టి చేసుకుంటూ 40వ రోజున అమావాస్య కావాలి. ఆ అమావాస్య రోజున ఆ అమ్మాయి ఉదయాన్నే చనిపోతుంది. ఆ చనిపోయిన తర్వాత వాళ్ళు ఏదో శ్మశానానికి తీసుకొని పోయి పూడ్చి పెడతారు. ఆ రోజుకు ఇంకా ఇద్దరిని పిలిచారు, స్నేహితులను పిలిపించుకున్నారు. వాళ్ళిద్దరు వచ్చి రెడీగా ఉన్నారు. ఆ అమావాస్య రోజున అమ్మాయి చనిపోయింది. ఇంట్లో వాళ్ళు ఏడ్చి మొత్తుకొని శ్మశానానికి తీసుకొని పోయి పూడ్చిపెట్టారు. ఏదో మధ్యాహ్నం దాకా ఆ కార్యక్రమం అయిపోయింది. రాత్రికి ఈ సాధకులు ఇద్దరు, వాళ్ళ మిత్రులు ఇద్దరు, నలుగురు కలిసి శ్మశానానికి వెళ్ళిపోయి ఆ పూడ్చిన మట్టి అంతా తీసేసి శవాన్ని బయటికి తీసి అక్కడ వీరసాధిని ముగ్గు ఒకటి వేసి, ఆమె రూపు వీరసాధిని మాదిరి, దాని మీద ఈ డెడ్ బాడీని పడుకోబెట్టి, ఈ డెడ్ బాడీ లేవకుండా ఉండేదానికి, శవము లేవకుండా, వీరసాధిని దాంట్లో ఆవేశమవుతుంది, ఆవేశమైనప్పుడు పైకి లేస్తుంది, లేవకుండా ఉండేదానికోసము ఆ పక్క ఈ పక్క గూటములు బాతి కొబ్బరి తాడుతో కట్టారు. ఇట్లా కట్టిన తర్వాత వీరసాధిని మంత్రం జపం చేసేవాడు ఆమె గుండెల మీద కూర్చొని ఆ డెడ్ బాడీ మీద మంత్రం జపం చేస్తుండాలి. ఆ వీరసాధిని ఆవాహనకు వచ్చి దాంట్లో ప్రవేశించినప్పుడు అది లేచేదానికి ప్రయత్నం చేస్తుంది. అప్పుడు దాన్ని జుట్టు పట్టుకొని అది నోరు తెరిస్తే పాయసము వండి ఒకడు రెడీగా పెట్టుకొని ఉండాలి. అది ఆహుతులు ఆ మంత్రం చెప్తూ దాన్ని నోట్లో వేయాలి. ఒకడు పెట్రమాక్స్ లైటు చూసేవాడు ఒకడు, ఇంకొకడు పాయసం వండేవాడు, పెట్రమాక్స్ లైటు వాడు, ఒకడు సాధకుడు, ఒకడు ఈ వీరసాధిని ఉపాసకుడి మీద వాడి క్షేమం కోసం అక్షింతలవి జల్లేవాడేదో. ఈ నలుగురు తయారైనారు. రాత్రి 2, 3 అయ్యేటప్పటికీ మేఘాలు ఉరిమిన శబ్దం వచ్చింది. అంత భయంకరమైన శబ్దం వినపడ్డది ఆ శ్మశానంలో. ఆ డెడ్ బాడీ పైకి లేచింది అన్నమాట. తల ఇట్లా ఎత్తి పైకి లేవబోయేటప్పటికి వీడు జుట్టు పట్టుకొని అదిమి పట్టుకున్నాడు. పట్టుకునేటప్పటికి ఈ శబ్దానికి భయపడి పెట్రమాక్స్ లైట్ వాడు పారిపోయినాడు. పాయసం వండినవాడు బరిగెత్తాడు. వీడొక్కడు మిగిలాడు. అక్షింతలు చల్లేవాడు వాడు పోయినాడు. వీడొక్కడు మిగిలాడు. ఇంకేమున్నది, అక్కడేం చేయలేక వీడు కూడా దాన్ని వదిలేసి లేచి పరిగెత్తాడు. కొంత దూరం ఆ శవము లేచింది, తాళ్ళవంతా లాగేసుకొని పైకి లేచి కొంత దూరం వీడి వెంటబడ్డది. వీడు వెనక్కు చూసేటప్పటికి శవము లేచి ఉన్నది. వీడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి అక్కడెక్కడో ఆ శ్మశానం దగ్గర ఒక ఆంజనేయ స్వామి గుడి ఉంటే, తలుపులు విలుపులు లేకుండా, ఆ గుడిలో పోయి వీడు కూర్చున్నాడు. ఆ శవము ఆ శ్మశానం బయటి దాకా వచ్చి పడిపోయింది. అందరూ వెళ్ళిపోయినారు. వీడి దారిన వీడు వెళ్ళిపోయినాడు. తెల్లవారిన తర్వాత మళ్ళా వీళ్ళు ఈ సాధకులు ఇద్దరు ఒక ఊర్లో కలుసుకున్నారు. ఈ లోపల ఈ ఊర్లో అల్లకల్లోలం జరిగింది. ఈ బ్రాహ్మణ పిల్లలు ఇద్దరు వచ్చి ఉన్నారు, వాళ్ళే చేసి ఉంటారు, పారిపోయినారు. అక్కడ ముగ్గులు, శవం బయటపడటము, ఆ శవం అంత దూరం వచ్చి పడిపోవటము, ఇవంతా చూశారు. చూసి ఊళ్ళో హాహాకారం అయింది. సరే 2 రోజుల తర్వాత వీళ్ళందరూ మళ్ళా కలుసుకున్నారు. కలుసుకుంటే ఈ సాధన ఎవరు చేశారో వాళ్ళ ఇద్దరికి విపరీతమైన ఆకలి. అక్కడ వాళ్ళను వీళ్ళను రైతులను అడిగి గిన్నె తెచ్చుకొని, బొచ్చ తెచ్చుకొని వంట చేసుకునేది, తినేది. మళ్ళా గిన్నెలు గడిగి పెట్టుకుంటే మళ్ళా ఆకలి, మళ్ళా వండుకునేది, మళ్ళా తినేది. ఈ రకంగా ఆకలితో అలమటించటం మొదలుపెట్టారు. ఎంత తిన్నా ఆకలి. ఎందుకంటే ఆ శవము ఆవాహన అయింది, దానికి ఈ మంత్రం చెప్పి పాయసం వెయ్యాలి, ఆహుతి, అది వెయ్యలే. అందువల్ల ఈ ఇద్దరు బాధపడటం మొదలుపెట్టారు. ఇట్లా ఉండి అట్లా తిరుగుతూ ఎక్కడో ఒక చోట ఒక మంత్రశాస్త్రజ్ఞుడు ఉంటే ఆయన దగ్గరికి పోయినారు. ఆయన వాళ్ళ ఇంట్లో ఒక వారం రోజులో 10 రోజులో ఉంచుకొని ఆయనకేదో తీర్థం ఇచ్చి, వాళ్లకు క్రోధిని మంత్రం చేత ఏదో జపం చేసి తీర్థం ఇస్తే అప్పుడు వాళ్లకు తగ్గిందని, వాళ్ళు బాగుపడ్డారని ఏదో చెప్పటం ఉంది. ఇట్లా అది గనక సిద్ధించి ఉంటే ఆ శవము తన చేతి వేళ్లల్లోనో కాళ్ళ వేళ్లల్లోనో ఒక వేలును తీసుకోమని చెప్పేది. దాన్ని కట్ చేసుకొని బరిణెలో పెట్టి ఉంచుకుంటారు. అప్పుడు ఆ బరిణె తీసి ఆ మంత్రాన్ని చదవంగానే దాంట్లో పిశాచం కనపడుతుంది, ఆ వీరసాధిని. ఓకే, అది కనపడితే నాకు ఫలాని పని చేసి పెట్టమంటే చేస్తుంది.
వాళ్ళని తెమ్మంటే తెస్తుంది. ఇప్పుడు భోజనం కావాలి పెట్టమంటే పెడుతుంది, ఎక్కడికి పోవాలంటే అక్కడికి తీసుకొని పోతుంది. ఇటువంటి విద్య అది. ఓకే. అది సిద్ధించలే. అది వీరసాధిని గురించి ఈ కథ ఒకటి పూర్వం ప్రచారంలో ఉండేది. ఓకే. అంటే సాధకులు ఎవరినన్నా చూసారా మీరు అసలు? నేను ఎవరిని చూడలేదు సార్, తెలియదు. వినటమే తప్ప? వినటమే అంతే. ఈ కథ కూడా విన్నదే. అయితే ఈ కథలో కొన్ని పేర్లు ఆయన లాస్ట్కు వాళ్ళు వెళ్ళి తీర్థం తీసుకున్నారని, ఒక ఆయన తీర్థం ఇచ్చాడని ఆయన పేరున్నది అనుకోండి. ఓకే, మొత్తానికి జరిగిన ఇదే జరిగిందనే చెప్తారు. ఓకే. నమస్తే అండి.